హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 1 డే టు గో అంటే రేపు ఒక్కరోజు అయిపోతే ఏమొస్తుంది? శివరాత్రి వస్తుంది. సో శివరాత్రి నాడు ఏం చేసుకోవాలో ఏం చేసుకోకూడదు నేనేం చెప్పట్లేదు, ఉన్నది చెప్తున్నా. ఫ్రెండ్స్, నీళ్ళు, మంచినీళ్ళు చాలా విలువైనవి. అసలు దొరకు, నీళ్ళు వృధా చేయకండి అంటారు. అటువంటి నీళ్ళు మనం నీళ్ళు తెచ్చి నా మీద అభిషేకం చేసి శివుడు చెప్తున్నారు, అభిషేకం చేసి నీళ్ళని వృధా చేయకండి. చాలామంది నీళ్ళ కోసం బాధలు పడుతున్నారు పేదవాళ్ళు. సో నీళ్ళని వృధా చేయకండి అని శివుడు చెప్పారు. పాలు లేక చాలామంది పిల్లలు పాపం ఆకలితో వాళ్ళు బాధపడుతున్నారు, పేద పిల్లలు. సో వాళ్ళ కోసం ఆలోచించి పాలు పోసి నన్ను బాధ పెట్టకండి, అభిషేకాలు చేసుకొని నన్ను బాధ పెట్టకండి. సో చాలామంది పిల్లలు ఆకలితో ఉన్నారు అని శివుడు చెప్పారు. కానీ మనం అంతటితో ఆగుతామా? శివరాత్రి నాడు వెళ్ళి పాలు పోసి నీళ్ళు పోసి అభిషేకం చేయకపోతే మన మనసు ఒప్పదు. అమ్మ అందరూ చేస్తున్నారు, మనం చేయకపోతే బాగోదేమో, శివుడు కోపపడతాడేమో, శివుడు మనకి వరం ఇవ్వడేమో, శివుడు మన కోసం ఎన్నో చేసిన శివుడి కోసం ఏం మాత్రం చేయలేమని మనం మొండిగా వెళ్తాము, వేస్తాము, చేస్తాము. మనం ఎవరి మాట వినము. ఎన్ని వీడియోలు చూసినా ఎన్ని చదివినా కూడా మనం ఆ శివుడే వచ్చి స్వయాన చెప్పినా కూడా మనం మాట వినం. నీళ్ళు వేస్తాం, పాలు వేస్తాం, అభిషేకాలు చేస్తాం. అభిషేక ప్రియుడు కదా. అలాగే శివరాత్రి నాడు ఉపవాసాలు చేస్తే మాత్రం నేను అనుగ్రహిస్తానా? ఉపవాసాలు వద్దు. ఉపవాసాలు చేసేది ఎప్పుడో తెలుసా? ఇది ఒక పేదవాళ్ళకు ఆలోచించి ఉపవాసం చేయండి, అప్పుడే మనకి ఆకలి విలువ తెలుస్తుంది అని అన్నారు దేవుళ్ళు. అయినా కూడా మనం అక్కడితో ఆగిస్తామా? ఊరుకుంటామా? అంతమంది కటిక ఉపవాసం చేసినప్పుడు మేము మాత్రం ఎందుకు ఉపవాసం చేయం? మనం ఏమో తక్కువైపోతాం కదా ప్రజల్లో. అంతమంది కంటే మనం ఏదో మన పేరు వెళ్ళదు కదా ముందుకి. మనం ఉపవాసం చేయకపోతే దేవుడు మనల్ని అనుగ్రహించడేమో అనే భయంతో ఉపవాసం చేస్తాం. పడుకోకూడదు. నిద్ర మాత్రం ఆ రోజు వస్తుంది చూడండి, శివరాత్రి నాడు తెగ ముంచుకొస్తుంది నిద్ర. ఇది పక్కన పెడితే ఇంకా శివరాత్రి అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటో తెలుసా? లైన్, పెద్ద లైన్. ఓరి బాబోయ్, అక్కడికి వెళ్ళిపోద్ది లైన్. తెల్లవారు 3కి వెళ్ళినా లైనే, 2కి వెళ్ళినా లైనే, 6కి వెళ్ళినా లైనే, 6కి వెళ్ళినా లైనే. ఎంతకి వెళ్తాం? 7కి వెళ్తామా? ఎండ వచ్చేసింది, ఇంకా పెద్ద లైన్ అయిపోయింది. 9-10కి వెళ్తామా? బాబోయ్ అంత వచ్చి వరకు వెళ్ళిపోయింది, వీధి దాటేసింది. మరి ఏం చేస్తాం? తప్పదు, అయినా వెళ్తాం. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటి తెలుసా? ఈ లైన్లో కూడా ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నా. మన లైన్ ఎంత పెద్దదైతే, అంటే సారీ చూపించుకోవాలి కదా, అందుకే అప్పుడప్పుడు ఇలా. ఇప్పుడు లైన్ ఎంత పెద్దదైతే ఫ్రెండ్స్, మనం ఆ లైన్లో నిల్చొని ఓం నమస్య ఓం నమస్య అనుకుంటూ వెళ్ళామనుకోండి మనసులోని, ఆ లైన్ ఎప్పుడైపోయిందో మనకు తెలీదు. ఇంకా లైన్ పెద్దదని కూడా మనం బాధపడక్కర్లేదు. లోపలికి వెళ్ళి అభిషేకాలు చేస్తాం, తపస్సులు చేస్తాం, జపం చేస్తాం, ఎన్ని కావాలంటే అన్ని పెట్టేస్తాం, వచ్చేస్తాం. ఇంకా ఉపవాసం, ఆకలి వేసేస్తుంటుంది అయినా కూడా ఉపవాసం చేస్తాం. చెప్పాను కదా, ఉపవాసం చేయకపోతే మన పక్కోళ్ళు చేస్తారు, మనం చేయకపోతే మన పేరు తక్కువైపోద్ది కదా, మనం చిన్నబడిపోతాం కదా. వద్దు, ఉపవాసాలు చేస్తాం. ఎంతటితో ఊరుకుంటామా? శివకోవలకు వచ్చామంటే సెల్ఫీలు తీసుకోవాలా? మరి గుడికి వచ్చామని చెప్పాలి కదా. ఈ రోజుల్లో మనం గుడికి వెళ్ళామంటే ఎలా తెలుస్తుంది ప్రజలకి, జనాలకి ఎలా తెలియాలా మనం గుడికి వెళ్ళామా లేదా అని? అప్పుడే సెల్ఫీ పెట్టుకోవాలా, వీడియోలు తీయాలా? గుడితో పాటు ఒక సెల్ఫీ, శివుడితో పాటు ఒక లైన్తో పాటు ఒక సెల్ఫీ. అప్పుడే మనం శివకోవలకు వచ్చామని జనాలకు తెలుస్తుంది, పబ్లిక్ తెలియాలి. శివుడికి ఎలాగో తెలిసి మనం వెళ్ళామా లేదన్నది. మరి ఎందుకు ఫ్రెండ్స్, అయినా కూడా మనం ఇవన్నీ చేస్తాం. ఇంకా చిన్న మాట, ఇప్పుడు మనం ఇది చేసాము అది చేసామని మన గురించి మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి. ఈ రోజుల్లో ప్రజెంట్ లైవ్ పెట్టి మనమే చూపించుకోవాలి, మనమే చెప్పుకోవాలి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వచ్చాక మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరి గురించి మనం చెప్పం, మనకు జలసే కదా. అసలు మనం చెప్పాం కదా ఇంకొకరి గురించి. అలాగే వాళ్ళు మన గురించి చెప్పరు. ఇప్పుడు అందరికీ జలసే కదా. మంచి వాళ్ళమే మనం. ఇలా చెప్తున్నానని మళ్ళీ తప్పుగా ఆలోచించారు. మనం మంచి వాళ్ళమే, అయినా మనం ఒకరి గురించి మంచిగా చెప్పాం, ఒకరు మన గురించి మంచిగా చెప్పరు. అలాంటప్పుడు మన సెల్ఫ్ మనమే కొట్టుకోవాలి, మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి కదా. ఇలా మనము గుడికి వెళ్ళాము, పూజ చేసామని అన్నీ మనం చూపించుకోవాలి.
ఫ్రెండ్స్, ఇవన్నీ పక్కన పెడితే శివుడికి సదాశివుడు అంటే సదా మనల్ని కాపాడుతాడు. ఆయన్ని పిలిచినా పిలకపోయినా మన మనసులో భక్తి ఉంటే ఆయన కంపల్సరీగా పిలుస్తారు. అలానే గుడికి వెళ్ళొద్దని చెప్పట్లేదు ఫ్రెండ్స్. గుడికి అందరు వెళ్ళండి, గుళ్ళకి అందరు వెళ్ళి పూజ చేసుకోండి. ఆయనకి భక్తి శ్రద్ధలతో జపం చేయండి. ఓకేనా? అప్పుడప్పుడు సారీ చూపించుకుంటానండి, అంటే వీడియో కోసమని సారీ కట్టుకున్నా ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు గుడికి వెళ్ళలేము అని అంటే, ఫ్రెండ్స్ ఒక మాట చెప్పనా ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటో తెలుసా ఫ్రెండ్స్, గుడికి వెళ్ళలేని వారు ఎవరైతే వాళ్ళకి వెళ్ళడానికి కుదరట్లేదో దయచేసి వాళ్ళు వెళ్ళనక్కర్లేదు. అంటే ప్రతి ఒక్కరికి చెప్పట్లేదు ఫ్రెండ్స్, గుడికి వెళ్ళండి. శివరాత్రి ఒక్కసారే వస్తుంది, సంవత్సరంకి ఒక్కసారే వస్తుంది. సో గుడికి వెళ్ళండి, పూజలు చేయండి, వద్దనట్లేదు. కానీ ఎవరైతే గుడికి వెళ్ళలేరో, వాళ్ళకి ఇబ్బంది అవుతుందో, ఒకవేళ మనకి లేడీస్ వాళ్ళకి ఏంటంటే నెలసరి వస్తుంది కాబట్టి, పీరియడ్ టైం వస్తుంది కాబట్టి వెళ్ళలేదని బాధపడద్దు. మనసులో మీకు ఉంది కదా, అలాగని మనసులో కూడా ఎక్కువ తలుచుకోవద్దు. అటువంటి వాళ్ళు కడుపుతో ఉన్నప్పుడు కూడా, పీరియడ్ టైంలో కూడా వెళ్ళకూడదు. 6 months వస్తే కడుపులో లింగాన్ని పెట్టుకొని శివ గుడికి వెళ్ళకూడదు, అది కూడా వెళ్ళకూడదు. ఇంకా ఎవరైతే గుడికి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు శ్రద్ధాభక్తితో ఇంట్లో కూర్చొని, ఒకవేళ ఇంట్లో కూడా కూర్చోవడానికి మీకు శక్తి లేదు, తపస్సు చేయడానికి మీకు కింద కూర్చోలేరు, పద్మాసనం వేసుకోలేకపోతున్నారా, అయితే మంచం మీద కూర్చొని శివ అని శివారాధన చేయండి. భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే శివుడు సదాశివుడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మనల్ని ఎప్పుడు ఉంటుంది. ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. మనం అతన్ని ఆరాధిస్తే ఆయన మనల్ని అనుగ్రహిస్తారు. శివుడు ఎక్కడ లేరు చెప్పండి? గుండెల్లో కూడా ఉంటారు శివుడే కాదు, ప్రతి దేవుడు అందరు గుండెల్లో భక్తి శ్రద్ధలతో పిలిస్తే ఆయన మన గుండెల్లోనే ఉంటారు. ఇంకా అంటే నేనేదో తలుచుకోను, మనసులో ఉంచుకొని చెప్పట్లేదు. నేనేదో నాకు వీడియో చెప్తే అప్పటికప్పుడు అలా చెప్పేస్తాను ఫ్రెండ్స్. అందుకే కొంచెం తడబడుతుంటాను చెప్తున్నప్పుడు. ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు గుడికి రాకపోయిన వాళ్ళు, ఇప్పుడు అందరికీ అవ్వదు, వాళ్ళకి కనీసం ఆలోచించడం కూడా ఉండదు, వాళ్ళకి తెలియదు కూడా శివరాత్రి అని. సో అటువంటి వాళ్ళ కోసం మనమే మొక్కుదాం, సరేనా? పెద్దవాళ్ళు బాగుండాలని, అమ్మ కానీ ఎవరు కానీ, మనకు తెలిసిన వారు, మనకు ఎదురుపడిన వాళ్ళు ఎవరైనా రాలేని వాళ్ళు బాగుండాలని చెప్పి వాళ్ళ కోసం మనమే శివుడి గుడిలో ప్రార్థిద్దాం. ఒకసారి గుడికి వెళ్ళేటప్పుడు అందరూ బాగుండాలని ప్రార్థిద్దాం. ఇంకా శివరాత్రి నాడు జాగరం మీరు కనీసం చూడండి, 12-1 గంట వరకు మనం తెలివేసి ఉంటాం, నిద్ర రాదు, ఒట్టప్పుడు అస్సలు నిద్ర రాదు. కానీ శివరాత్రి నాడు 7 నుంచే నిద్ర వచ్చేస్తుంది, సాయంత్రం 7 నుంచే. అందుకే నేనేంటంటే ఇక్కడ చేస్తాను, మాకు ఇక్కడ శివరాత్రి నాడు, మాకే కాదు ఫ్రెండ్స్ అందరికీ, మన సైడ్ అయితే శివరాత్రి నాడు శివాలయంలో పూజలు అన్నీ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ అలాగే అవుతాయి. ఇక్కడ కూడా కీర్తనలు మరి చెప్పకండి. నేనైతే రాత్రి 2 వరకు శివరాత్రి నాడు 2 వరకు గుడిలోనే ఉంటాను. ఒక్కరితోనే వెళ్ళిపోతాను, నేను రారు, ఈయనకి అవ్వదు కదా, మార్నింగ్ అయితే డ్యూటీ, పిల్లలకి అవ్వదు, మార్నింగ్ అయితే జాబ్కి వెళ్ళాలి. మరి నేను ఒక్కరితోనే వెళ్ళి ఆ రాత్రి అంతా అక్కడే ఉంటాను. ఇంటికి వచ్చేసరికి 2. సో ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది కాబట్టి ఇంకొక 1 hour ఫ్రెండ్స్ అలాగ మెల్లిగా ఉండిపోతాను. 3 అయిపోతుందంటే తెల్లవారిపోయింది, అసలు 12 అయితేనే తెల్లవారిపోయినట్టుగా, శివరాత్రి అయిపోయినట్టుగా. సో శివరాత్రి నాడు హారతి అయిపోయాక 2 కల్లా ఇంటికి వచ్చేస్తాను. తెల్లవారి 3 కల్లా కొంచెం పడుకుండిపోతాను. మళ్ళీ మార్నింగ్ కల్లా శివాలయంకి వెళ్ళి మళ్ళీ దర్శించుకుంటాను. సో ఫ్రెండ్స్, శివరాత్రి నాడు మీకు ఏది కుదరకపోయినా అవ్వకపోయినా, పూజలు చేయకపోయినా, గుడికి వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లోనే శ్రద్ధాభక్తితో శివుడికి ఒక దీపం పెట్టి, శివుడి ముందు ఒక దీపం పెట్టి, ఒక్క పెళ్ళపత్త వేసి, అది కూడా లేకపోతే భక్తి శ్రద్ధలతో దీపం పెట్టి కూర్చొని తపస్సు చేసుకోండి, సరేనా? శివ అని తపస్సు చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు. శివుడు యొక్క అనుగ్రహం వల్లే మనకి చూసే శక్తి, వినే శక్తి, రుచి శక్తి, ప్రతిదీ శివుడు యొక్క అనుగ్రహం వల్లే మనకు వస్తుంది. సో అందుకే శివుడిని ఎప్పుడు మనం ప్రార్థిస్తాం. అంతేకాదు శివుడి విషప్రయోగం చేసి ఆయన నీలకంఠుడిగా పేరు పొందాడు, అర్ధనారీశ్వరుడిగా. ఆయన ప్రజల కోసం అన్నపూర్ణకి దగ్గరికి వెళ్ళి మాత అన్నపూర్ణాన్ని భిక్షాటన చేశారు శివుడు. సో త్వరగా వరాలు ఇచ్చే దేవుడు శివుడు. ఏ దిక్కు లేనోడికి దిక్కు, అనాథుడికి దిక్కు శివుడే అంటారు. అందుకే ఈ శివుడిని
మనం పూజించుకుంటే ఆయన మనల్ని ఎప్పుడూ రక్షిస్తారు, సదా కాపాడుతారు. సదా నీ సేవలో ఉంటా శివయ్య, సదా మమ్మ రక్షించు. అలాగే శివయ్య నీ యొక్క అనుగ్రహం అందరికీ ప్రసాదించమని శివరాత్రి నాడు అందరం పూజించుకుందామా? మరి గుడికి వెళ్దామా? మంచి మంచి చీరలు కట్టుకొని ఫోటోలు పెట్టుకొని సెల్ఫీలు పెట్టుకుందామా? వీడియోలు పెట్టుకుందామా? సరేనా? ఒకసారి నా సారీ చూపించాలి కదా. ఓం నమ శివాయనే. ఓం నమ శివాయ. సారీ ఫ్రెండ్స్.